బహుశా మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు చాలా మందికి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు, చాలా మందికి తెలియదు. ఆయన నిన్న వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగితే ఆయన ఊసర వెళ్లి రంగులు ఎలా మార్చిద్దో అంతకంటే ఎక్కువ రంగులు మార్చి, అంటే అన్ని పార్టీలు మారాడులేండి. నిన్న ఆయన చెబుతున్నాడు, మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవు. అయ్యా కందుల దుర్గేష్ గారు, తమరు ఎమ్మెల్సీగా మీకు భిక్ష పెట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 19 మధ్య మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి భిక్ష వల్ల, ఆయన దయ వల్ల అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి శాసనమండలి సభ్యులుగా 6 సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి నిరంతరం కృషి చేసినటువంటి నేపథ్యంతో తిరిగి అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దలందరి సహకారంతో పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి ఆ రోజు మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన మాటలు, పోలవరం ప్రాజెక్టుని నీరుగార్చడానికి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనదైన శైలిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారిని విధులను మళ్ళీ పొగట్టం. ఒక పక్కన గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని పార్టీలు మారారు మీరు? కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు జనసేన, ఇన్ని పార్టీలు మారారు మీరు. అంటే మీరు మీ జనసేన కూడా అంతే రంగులు మారుస్తూ ఉంటది కాబట్టి సేమ్ మీకు అట్లానే మార్చి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది పడితే అది వాగటం మీకు అలవాటు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి సందర్భంలోనే 5,43,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంట్కి ఎన్నికైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాకే సింగిల్ గానే ఆయన అపోజిషన్ లీడర్ 67 సీట్లు, 45% ఓటింగ్, సింగిల్ గానే 151 సీట్లు ముఖ్యమంత్రి, సింగిల్ గానే. మీలాగా మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారంటే అది ఈవీఎంల దయో, లేదంటే మీరు 3 పార్టీలు 3 జెండాలు కలిసి దుష్ప్రచారం వల్ల మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి వచ్చింది మీకు. సో మంత్రి పదవి వచ్చినప్పుడు మన స్థాయి ముందు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని విమర్శ చేయటం మానేయాలి. మానేసి ప్రజలకు ఏం చేస్తాం, మనం టూరిజం పరంగా, మీరు టూరిజం శాఖ మంత్రి, మరి మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉంటే రిషికొండకి బ్లూ ఫ్లాగ్ హోదా పోయింది. సిగ్గుతో తలదించుకోండి, ముందు సిగ్గుతో తలదించుకొని దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతే తప్ప ఇలా పిచ్చి పిచ్చి వాగుడు దయచేసి వాగొద్దు.